బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. అప్పట్లోని అంటే మీ ఏజ్ నాటి టైంలో ట్రాన్స్జెండర్స్ అలా పెళ్లిళ్ళు లేవు కదా, అంటే ఒక మీద ఇష్టం ఉన్నా కూడా చెప్పుకోలేని పరిస్థితి. మీ స్టోరీయే చూసుకున్నట్టయితే ఇప్పుడు నవే డేస్ లో ఒక రియల్ ట్రాన్స్జెండర్ ని ఒక అబ్బాయే పెళ్లి చేసుకుంటున్నాడు, లేకపోతే ఇద్దరు ట్రాన్స్జెండర్స్ పెళ్లి చేసుకోవడం, ఇలా చూస్తున్నాం. అంటే అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చేసింది సొసైటీలో. మీకేమనిపిస్తుంటది ఇవన్నీ ఆలోచించినప్పుడు? అయ్యో అప్పట్లో మాకు కూడా ఇలా ఉండుంటే నేను కూడా పెళ్లి లేదు మేడం, కాలం మారుతా ఉంటది, కాలంతో కూడా మనం మారుతుంటాం. అంటే వీరబ్రహ్మం గారి చరిత్రలో ఉంటుంది కదా, అది జరిగింది కదా, జరిగేది కదా. కాలం మారుతున్నప్పుడు మనం కూడా మారుతుండాలి. అప్పుడు పురాత యుగంలో కృష్ణుడు అలా చేశాడు, రాముడు ఇలా చేశాడు అంటే ఈ కాలంలో కూడా చెయ్యాలంటే అలాగా నమ్ముతామా? ఇప్పుడు వచ్చే జనాభా, ఇప్పుడు వచ్చే జనరేషన్ అసలు దేవుడే లేడంటారు. అప్పుడు ఆ జమానాలో ఏ అంతరాయి కనిపించినా కూడా తీసుకొచ్చి పూజ చేసి దండం పెట్టుకుంటే అక్కడే దేవుడు ఉన్నాడని చెప్పని అనుకునేవాళ్ళం. అప్పుడు ఇప్పుడు అసలు దేవుడు లేడు, ఎక్కడ ఉంటే రమ్మని చెప్పు, కనిపిస్తామని చెప్పు అనే స్థితికి వెళ్ళిపోయింది. అనే ఆ జనరేషన్ బట్టి మనం కూడా మారుతున్నాం మేడం. అంతేగాని ఇప్పుడు మ్యారేజ్లు అవుతున్నాయంటే అది వాళ్ళ ఇష్టం. ఒకవేళ అప్పుడు కూడా ఉండుంటే చేసుకునేవాళ్ళం ఏమో. కరెక్ట్. అప్పుడు లేవు కాబట్టి లేదు. ఇప్పుడు జనరేషన్ అలా తయారైపోయింది కాబట్టి అలా చేసుకుంటున్నారు. మరి మాట్లాడారా అమ్మతో ఎప్పుడైనా? అంటే బయటకు వచ్చిన తర్వాత, అంటే అన్నదమ్ములు తీసుకొచ్చారు, బ్రదర్స్ తీసుకొచ్చారు, కానీ మరి అమ్మ యాక్సెప్ట్ చేయడం కానీ అమ్మ మాట్లాడడం కానీ చేశారు? నేను చూసాను. అమ్మ ఎవరికైనా అమ్మే కదా, ఏ మనిషికైనా అమ్మే. ఇప్పుడు చూడండి, మీరు అమ్మ కాకపోయినా మీకు కూతురు ఉన్నారు. కూతురు నా కూతురు. సో అమ్మ ప్రేమ వేరు. మరి మీరు ఎలా ఆ టైం ని ఫేస్ చేశారు? వద్దులేండి మేడం, చెప్పండి, అది మాకు తెలుసుకోవాలని ఉంటది కదా. అంత బాధ, అన్ని బాధలు భరించిందంతా ఒక ఎత్తు అయితే, కన్న తల్లి దగ్గర ఖచ్చితంగా కొడుకు గాని కూతురికి గాని ఆ ప్రేమ అమ్మే. ఎవరికైనా అమ్మే కాదంటలేదు. అంటే ఎక్కువ ట్రాన్స్జెండర్స్ కి అమ్మ మీద ప్రేమ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే తండ్రి ఒక దెబ్బ కొట్టినా అమ్మ దగ్గరకు తీసుకుంటది. అలాగే నాకు 8th క్లాస్లోనే తండ్రి పోయాడు కాబట్టి నాకు తండ్రి అయినా తల్లి అయినా అమ్మే. ఎంతమంది అయినా నన్ను అమ్మ చాలా బాగా చూసుకునేది. కానీ నేను ఇప్పటి వరకు ఉండి నాకు దగ్గరగా ఉండుంటే అమ్మని నేను పువ్వుల్లో పెట్టుకున్నాను. కానీ అమ్మ లేదు. ఎన్నాళ్ళు అవుతుంది అమ్మగారు? అవుతుంది చాలా సంవత్సరాలు. 8 సంవత్సరాలు అయినా కానీ నేను పోయేంత వరకు నేను అమ్మను మర్చిపోలేదు. ఇప్పటికి కూడా నా దాని ఈ రింగ్ మీద అమ్మ నాన్న అంటారు. నేను అందరికి చెప్తాను, నేను పోయేటప్పుడు కూడా దీన్ని వేసేసేయండి, నాతోనే వెళ్ళాలి అని. అమ్మ అంటే ఎక్కువ. కలిసారా? అంటే మీరు ఇలా బయటకు వచ్చేసిన తర్వాత, ముంబై వెళ్ళి అక్కడ ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా అమ్మని కలిసారా? అమ్మతో ఎప్పుడైనా మాట్లాడారా? నేను ఇలాగ అయిపోయినా చెప్పాను, ముందు తాగేసి పురుగుల ముందు తాగేస్తాను. అయ్యో, అంటే మీరు ఇలా అయిన తర్వాతే ఇక లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు అమ్మతో? మాట్లాడలేదు, వెళ్ళాను, చూసి మాట్లాడలేదు. శివరాత్రి ఆ రోజు ఎప్పుడు టౌన్లోకి వచ్చిందో, విలేజ్ నుంచి టౌన్లోకి రావాలంటే ఒక 1/2 అవర్ జర్నీ పడుతుంది. దేనికన్నా వచ్చింది, మళ్ళీ ఇంటికి వచ్చేసింది. పురుగుల మందు తాగేసి అరటిపండ్లు తినేసేసింది. మాకు తెలియదు. నేను అమ్మ అనుకుంటా. అప్పుడు చిన్న గుడిసెలు మేడం అమ్మాయి, అంటే పేదవాళ్ళం అని చెప్పాం కదా, చిన్న గుడిసెలు. పోయి పిలిచే లోపల పలకలేదు. ఏంది అమ్మ పలకలేదు అని చెప్పని పక్కనే మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు. అన్న కాకేసేటప్పటికి వచ్చి తొలిస్తే అప్పటికి చనిపోయింది. మీరు చూసారు? మీరు ఉన్నారు అక్కడే? పిలిచారు అమ్మని? పిలిచాను, తొలిచ్చాను, ఇట్లా అమ్మ అని. తర్వాత అక్కడ మందు నేను అది నేను తాగేసాను. తర్వాత ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అమ్మ చనిపోయిందని చెప్పారు హాస్పిటల్. సో చివరిగా అమ్మ మీతో మాట్లాడిన మాటలు, అంటే తాగక ముందు మీరు ఇలా అయ్యి ఇంకా ఇక్కడే ఉండిపో, ఎక్కడికి వెళ్ళొద్దని ఏమనలేదు. చూసింది, టౌన్లోకి వెళ్ళి మంది తెచ్చుకుంది, ఆమె తాగింది కూడా మాకు తెలియదు. అది అలా ఉండిపోయింది బాధ. పోనీలండి, ఇప్పుడు అమ్మ స్థానంలో ఎంతో మందికి మీరు అమ్మ అయ్యారు. ఎంతో మందికి అయినా కూడా ఈ లోటు తీరదు కదా మేడం. నిజంగా, అంటే ఇది చూసిన తర్వాత అయినా సరే ఎంతో మంది అమ్మలు ఇలా ఉన్న పిల్లల్ని యాక్సెప్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. మహాతల్లి అయినా బయటికి పంపకుండా మీ బిడ్డల్ని మీరు
జాగ్రత్తగా కాపాడుకోండి. ట్రాన్స్జెండర్ ఒక గుడ్డోడు కుంటి మనిషి పుడితే పంపిరు కాబట్టి మాలాంటి మనుషులు పుట్టినా కూడా మీరు దూరం చేసుకోకుండా దగ్గర చేసుకొని వాళ్ళని ప్రేమించండి, వాళ్ళని కూడా అభిమానించండి అని చెప్పని నేను ప్రతి ఒక్క తల్లిని తండ్రిని కోరుకుంటున్నాను. తప్పకుండా మనం కూడా కోరుకుందాం. అంటే సొసైటీలో చాలా చేంజ్ వచ్చింది, ఇంకా చేంజ్ రావాలి. మీరు చాలా మంచి పాయింట్స్ చెప్పారు. ఈ పని చేయకుండా ఉండాలి అంటే మా లాంటి వాళ్ళకి ఇలాంటి ఉపాధి కలిగిస్తే ఎవ్వరు అలాంటి పని చేయరు. సో నిజంగానే గవర్నమెంట్ ఈ మార్పు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా మంచి మంచి సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ ఇలానే యాక్ట్ చేయాలి, ఎంతో మందికి ఇంకా ఇన్స్పిరేషన్ అవ్వాలి, మంచి మార్గంలోకి మీరు వచ్చే వాళ్ళందరినీ తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూయర్స్ అందరి తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీకు, మీ యాజమాన్యానికి, మీ సుమన్ టీవీ వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.